అందరికీ నమస్కారం. ఈ కామెంట్స్‌లో వచ్చిన మెసేజ్ వేణు భట్ల అంటే వేణు పని భట్ల అనే వ్యక్తి అడిగారు. గురువుగారు నమస్కారం అండి. లగ్నం చూడాలా? రాశి చూడాలా? ఏది ప్రధానం? అని అడిగారు. చాలా అద్భుతమైన ప్రశ్న. లగ్నం చూడాలా? రాశిని చూడాలా? లగ్నం అంటే దేహం. రాశి అంటే మీ యొక్క మనసులో ఉన్న కోరికలు, మీ ఆలోచనలో ఉన్న భావాలు. రెండు ఒకటే. అయితే భావం వచ్చినంత మాత్రాన దేహం వెళ్ళాలని గ్యారంటీ లేదు. ఫర్ సపోజ్ ఈరోజు సినిమాకి వెళ్ళాలి, కొత్త సినిమా వచ్చింది, వెళ్ళాలి అని మీ మనసులో కోరిక వచ్చింది. ఇది రాశి. ఇక మనసులో వచ్చిన భావంకు కోరిక తీరాలంటే దేహం ఉండాలి. దేహం అనేది లగ్నం. మనసులో కోరిక రావడం వేరు, దాన్ని పాటించడం వేరు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకున్నారు, సాయంత్రం ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళాలి, 6:30 మీరు అనుకున్నారు మనసులో. ఈలోపు మీరేం చేస్తారు? ఆ 6 గంటల వరకు ఉన్న వర్క్ని పూర్తి చేసుకుని అప్పుడు వెళ్తారు. సో మనసులో కోరిక సినిమా చూడాలని, కానీ దేహం అనుకూలించిందా లేదా అనేది ముఖ్యమైన పార్ట్. దేహం అనుకూలించాలి. అనుకూలిస్తేనే మీరు సినిమా చూడగలరు, లేకపోతే చూడలేరు. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. నాకు తెలిసిన, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పేది ఏంటంటే, మనసులో ఉన్న కోరికలను బట్టి మీ దేహం ఇబ్బంది పడుతుందా, సుఖపడుతుందా అనేది మాత్రమే తేలుద్ది. ఓకేనా? కాబట్టి చాలామంది లగ్నాన్ని బట్టి బేస్ చేసి చెప్తారు. చంద్రుని అంటే ఇప్పుడు మనకి రాశి ఫలాలు చెప్తున్నారు. రాశి ఫలాల్లో దేన్ని బట్టి చెప్తారు అంటే చంద్రుని బట్టి చెప్తారు. అంటే మీ యొక్క కోరికలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ వారం మీకు ఈ కోరికలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అన్నప్పుడు మీ దేహం కూడా నడవాలిగా, వెళ్ళాలిగా, ఆ కార్యాచరణ చేయాలిగా. చేస్తేనే కదా మీ యొక్క మనసు సాటిస్ఫాక్షన్ అయ్యేది. కాబట్టి రెండు ప్రధానమే. అయితే కొంతమంది చంద్రుడి నుండి లెక్కిస్తారు, కొంతమంది రవి నుండి లెక్కిస్తారు, కొంతమంది గురువు నుండి లెక్కిస్తారు. అంటే జ్యోతిష్య శాస్త్రం 4-5 విధానాలుగా విభజింపబడి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధంగా రాసుకుంటూ వచ్చారు. నాడీ జ్యోతిష్యం అని, పరాశర అని, కేపి అని, ఇంటర్లింక్ సిస్టమ్ అని, సాంప్రదాయ అని, భావత్రయ అని ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధానంగా రాసుకురావడం వలన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. కానీ ఎక్కువగా మనస్కారకుడు చంద్రుడు. అది ఏ లగ్నానికైనా మనస్కారకుడు చంద్రుడు అవుతారు. కాబట్టి ఆలోచనకి మనసుకి సంబంధం ఉంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి మీ యొక్క దేహానికి జరగబోయే సంఘటనలను చూపిస్తుంది. కాబట్టి లగ్నము అంటే దేహము. కాబట్టి మీరు రెండు ప్రధానమే. మీ మనసులో కోరిక వస్తేనే మీరు వెళ్తారు. కాబట్టి వెళ్ళాలంటే దేహం అనేది ఉండాలి. కాబట్టి అది లగ్నంగా పరిగణించారు. రెండు ఇంపార్టెంటే అనే భావన మీ మనసులో పెట్టుకోండి. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. థ్యాంక్ యూ.